అందరికీ నమస్కారం. నా పేరు వివేకానంద స్వామి. నేను వాస్తు సిద్ధాంతిని. వాస్తులో ముఖ్యంగా చూడాల్సింది దిశ. దిశ తెలుసుకోవడం ద్వారా మన యొక్క జీవితంలో ఎలా మనము నడవాలనో తెలుసుకోవచ్చు. దిశ, దశ. దిశ అనుకూలంగా ఉన్నప్పుడు మీకు దశ అనుకూలంగా మారుతుంది. ప్రతి ఒక్కరికి ఏ దిశ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ దిశ వైపు మనము ఉండాలి. దిశను తెలుసుకోవడము మొట్టమొదటగా తూర్పు దిశ వాళ్ళకు ఏ అక్షరాలు ఉంటాయి, అలానే ఉత్తరం వైపు వాళ్ళకు ఏ అక్షరాలు ఉంటాయి అనేది తెలుసుకొని ఆ దిశ వైపు మనకు ఎంత అనుకూలం ఉంది, ఎంత అనుకూలం లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా మనము మంచి పురోగతిని, అభివృద్ధిని సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా దిశను అనుకూలంగా మలుచుకొని ఆ దిశ వైపు సాగిస్తే మన జీవితము ఎంతో ఆనందదాయకంగా, సుభిక్షంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు తూర్పు దిశ వారికి ఆ నుండి అమ్మహ వరకు ఉండే అక్షరాలన్నీ బాగా సొంత వర్కుతో కలిసి వస్తాయి. ఈ విధంగా తూర్పు దిశ ఎంత బాగుంటుందో అలాంటి ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా వస్తూ ఉంటాయని చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా దిశ తెలుసుకొని ఆ దిశ వైపు అడుగులు వేయడం అనేది చాలా మంచిది. అడుగులు వేయడం అంటే ఆ వైపు నడక ఉచ్చ స్థానాల్లో ఉన్నామా, నీచ స్థానాల్లో ఉన్నామా అనేది తెలుసుకొని ఆ దిశ వైపు అడుగులు వేయడం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా దిశ, దశ ఈ రెండు జీవితంలో ముందుకు సాగించేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే దిశ తెలుసుకో, నీ దశ మార్చుకో అని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి దిశ తెలుసుకొని ఆ దిశ వైపు మనము ఆ వయస్సులో ఉన్నప్పుడు కానీ లేదా జ్యోతిష శాస్త్రంలో ఏ దశ నడుస్తుందో ఆ దశకు అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకోవాలని చెప్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దిశకు అనుకూలంగా మన దశ మారేదానికి ప్రయత్నం చేస్తారని అందరినీ కోరుతున్నాను.